మేము దీన్ని వ్రింకిల్స్ అంటాము. వ్రింకిల్స్ స్టార్ట్ అయిపోయినాయి. వ్రింకిల్స్ తగ్గించుకుంటాకి ఏం చేయాలి అంటే, వ్రింకిల్స్ తగ్గించుకుంటాకి వీ కెన్ యూజ్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అండి. లైక్ హైల్రానిక్ యాసిడ్, రెటినాల్ అలాంటివి యూజ్ చేస్తాము. అవి వెరీ ఇనీషియల్ స్టేజెస్లో యాంటీ ఏజింగ్ క్రీమ్స్ అంటాం. లేదు ఆల్రెడీ ముడతలు బాగా వచ్చేసినాయండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే వీ హ్యావ్ ఆప్షన్స్ ఫర్ ఇట్ అండి. మెడికల్ ట్రీట్మెంట్ దగ్గర నుంచి సర్జికల్ ట్రీట్మెంట్ దాకా ఆప్షన్స్ ఉన్నాయి. మెడికల్ వచ్చేసి మనం బొటాక్స్ యూజ్ చేసుకోవచ్చు. బొటాక్స్ యూజ్ చేసుకుంటే అక్కడ ఉన్న మజిల్ పనిచేయకుండా చేసి ఆ వ్రింకిల్స్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిల్లర్స్ అంటాము. ఫిల్లర్స్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫిల్లర్స్ అంటే ఏంటంటే అది మనం స్కిన్ కిందకి ఒక రకమైన ఒక కెమికల్ లాగా చిన్నది ఎక్కిస్తాం. దానివల్ల ఏంటంటే మీకు ఫుల్నెస్ కనిపిస్తుంది. ఫుల్నెస్ కనిపించి వ్రింకిల్స్ తగ్గుతాయి. అది కూడా కాకుండా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తామండి. ఈ రెండు జస్ట్ ఏంటంటే పీరియాడికల్గా ఫాలో అవ్వాలి. బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ మళ్ళీ మళ్ళీ చేయించుకుంటూ ఉండాలి. ఈ కాకుండా కొంచెం పర్మనెంట్గా ఏమైనా చేద్దాము అంటే కనుక మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్, నానో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తున్నామండి. వేరే చోట నుంచి కొంచెం ఫ్యాట్ తీసి దాన్ని నానో ఫ్యాట్ పార్టికల్స్ కింద చేసి, చిన్న చిన్న ఫ్యాట్ పార్టికల్స్ కింద చేసి దాన్ని మనం ఇంజెక్షన్ ద్వారా స్కిన్ కింద ఎక్కిస్తున్నాం. సో అదేంటంటే మనకి ఇట్ గివ్స్ ఏ ఫుల్నెస్, ఫేస్ ఫుల్నెస్ కనిపించి వ్రింకిల్స్ తగ్గిస్తుంది, కొంచెం ఏజింగ్ తగ్గించినట్టు కనిపిస్తుంది. సో ఇది ఇంతవరకు ఈ సింపుల్ ప్రొసీజర్స్ అండి. బాగా వ్రింకిల్స్ వచ్చేసినాయండి, అసలు ఫేస్ చాలా డిఫరెంట్ కనిపిస్తుంది, కిందకి డ్రూప్ అయిపోయింది, ఇక్కడ కిందకి ఇలా జారిపోయి కనిపిస్తుంది, ఇవన్నీ అవుతుంది మాకు. ఇవన్నీ వీటితో మేము వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఆల్ దీస్ బొటాక్స్, ఫిల్లర్స్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అండ్ ఆల్. వీ వాంట్ వన్ నైస్ లుక్, మంచి లుక్ కావాలండి అంటే వీ కెన్ డూ ఫేస్ లిఫ్ట్ అండి. ఫేస్ లిఫ్ట్ సర్జరీ అనేది ఏంటంటే కనపడకుండా హెయిర్ లైన్ వెనకాల, అంటే మీకు చెవు దగ్గర వెనకాల కానీ పైన ఇక్కడ హెయిర్ లైన్లో కానీ ఇన్సిషన్ ఇచ్చి ఒకటి చిన్నగా కట్ చేసి అందులో నుంచి మీకు స్కిన్ కింద ఉండే టిష్యూస్ని కొంచెం మేము టైటన్ చేస్తామండి. టైటన్ చేస్తే ఏమవుతుందంటే ఇలా ముందుకు డ్రూపింగ్ వచ్చిన లుక్ ఇలా టైట్గా వెనక్కి వెళ్తుంది, ఇలా పైకి వెళ్తుంది. ఇది వెళ్తాం వల్ల ఏమవుతుందంటే మన ఫేస్ యంగ్గా కొంచెం రిఫ్రెషింగ్గా కనిపిస్తుంది. ఇది కూడా చేసుకోవచ్చండి. సో సింపుల్ ప్రొసీజర్స్ మనకి వర్కౌట్ అవ్వట్లేదు, మనకి కొంచెం బాగా చేంజ్ కనపడాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ ఫేస్ లిఫ్ట్ సర్జరీస్. ఇవన్నీ కాకుండా మనం ముందు నుంచి కేర్ తీసుకుని, ముందు నుంచి జాగ్రత్త పడి, ముందు నుంచి నైట్ సీరమ్స్ వాడుకుంటా, ముందు నుంచి స్కిన్ కేర్ రొటీన్స్ అన్నీ వాడుకుంటూ ఉంటే మనం ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చండి. ఇవన్నీ వచ్చినా కూడా పర్లేదు. దీస్ ఆర్ ఆల్ వెరీ సేఫ్ ప్రొసీజర్స్ మనం చేసుకోవచ్చు.